శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. రేపు ఆదివారము 21 జూలై 2024 చాలా గొప్పనటువంటి దినము. రేపే వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమి అంటాము. ఎందుకయ్యా అంటే శ్రీ మహర్షి అయినటువంటి వ్యాస భగవానుడు మనకు చతుర్వేదాలు అదేవిధంగా ఉపనిషత్తులు అన్నిటి కూడా అందించినటువంటి వ్యాస భగవాన్ యొక్క పుట్టినరోజు సందర్భంగా మనము ఆ వ్యాస పౌర్ణమిని లేదా గురు పౌర్ణమి అయితే జరుపుకుంటాము. ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు ఈ యొక్క వ్యాస పౌర్ణమి అయితే మనం జరుపుకుంటాం అన్నమాట. ప్రతి ఒక్కరి జీవితంలో గురుదేవుల యొక్క అనుగ్రహము అదేవిధంగా గురుదేవుల యొక్క పాత్ర అనేది చాలా చాలా ఎసెన్షియల్ అన్నమాట. సో మనకు ఉన్నటువంటి గురువులందరినీ కూడా రేపు నమస్కారం చేసుకోండి. దత్తాత్రేయ స్వామి యొక్క విగ్రహాన్ని కానీ పఠాన్ని కానీ పెట్టుకొని పంచామృతాభిషేకంతో పూజ చేసి నమస్కారం చేసుకుని నైవేద్యాన్ని సమర్పించండి. అదేవిధంగా వారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోండి, ఆశీర్వాదాన్ని తీసుకోండి. అదేవిధంగా మరి మన గురువులు అయినటువంటి జగద్గురు ఆదిశంకరాచార్యులు గారిని, మధ్వాచార్యులు గారిని, రామానుజాచార్యులు గారిని, రావేంద్ర స్వామి వారిని స్మరించుకోండి, పూజించుకోండి, ఆశీర్వాదం తీసుకోండి. అదేవిధంగా మీ లైఫ్ లెసన్స్ నేర్పించినటువంటి పాఠాలు నేర్పించినటువంటి గురువులకి ఒకసారి నమస్కారం చేసుకొని స్మరించుకోండి. వారి యొక్క బ్లెస్సింగ్స్ వారి యొక్క ఆశీర్వాదాలు అయితే తీసుకొని తప్పకుండా మంచి జరుగుతుంది. గురుదేవునికి చేసినటువంటి సేవను మించినటువంటి సేవ మరొకటి లేదు అని చెప్పి మన శాస్త్రాలు కూడా చెబుతున్నవి. అంతటి గొప్పనటువంటి రోజు మనకు రేపు ఉన్నది కాబట్టి వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి కాబట్టి ప్రతి గురుని కూడా పూజించుకోండి, ప్రతి గురుదేవుని కూడా పూజించుకోండి, ఆశీర్వాదాలు తీసుకోండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః.